యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. This is Brother Rajababu Mosuganti, founder God servant of Yesu Raktame Jayam Ministries. Our mobile number 9292201542, 9966327361, 6281317132. Our address 1-7 First Ward near Maijargunta, Agatpalam, Palakul Mandalam, Pachim Godavari Jilla, Andhra Pradesh, South India. ప్రభు ఈరోజు కాదు, ఇంతకుముందే ఏర్పాటు చేసిన వాక్యాన్ని ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నాను, వీడియో రికార్డింగ్. 8:38 AM 30th August 2027 సాటర్డే. ప్రభు ఈరోజు ధ్యానించుకోవడానికి ఏర్పాటు చేసిన వాక్యం జెర్మియా 15:21. ఇర్మియా 15:21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఈ వాక్యాన్ని రిఫరెన్స్ బైబిల్ ఆధారంగా ధ్యానించుకుందాం. సో ఈ వీడియోలో కెమెరా మొబైల్ ఇన్స్ట్రుమెంట్ దూరంగా ఉంది కనుక వాయిస్ అంతగా రాకపోవచ్చు. అందు గురించి ఇప్పుడు నేను అక్కడి నుంచి మొబైల్ని తీసి చేతితో పట్టుకుని వాక్యం మీదకి నేను ఫోకస్ చేస్తూ బైబిల్ మీదకి నేను వీడియోని రికార్డ్ చేస్తాను. సో నేను ఎందుకు ఈ వీడియోలో కనిపిస్తున్నానంటే, కొంతమంది ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియోలో అతను చనిపోయాడు, అతని తరపున ఎవరో వాయిస్ తోటి వీడియో రికార్డ్ చేసి పెడుతున్నారు అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నా చావు కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, లెక్క పెట్టగలరా? దేవుడు తప్ప ఇంకెవరు లెక్క పెట్టలేరు. కానీ ఇన్ని తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, అంతమంది నా చావు కొడుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నన్ను తెలుస్తున్నారు. నా చావు కోరే వాళ్ళు, నా డైవర్స్డ్ వైఫ్, నా చిల్డ్రన్ కూడా ఉన్నారు దురదృష్టవశాత్తు. నా సొంత తమ్ముడు, అతని భార్య, సొంత చెల్లెలు, ఆమె హస్బెండ్, ఒక చెల్లి అయితే చనిపోయిన పెద్ద చెల్లి, ఆమె హస్బెండ్, వాళ్ళ పిల్లలు, అందరూ ఏ టు జెడ్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ మీ టు డై. పక్కనే ఈ నైబర్స్ ఉంటారు, నా చిన్నాన్నలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కొడుకులు. ఈ పక్క నైబర్ ఏమో ఇంజనీర్ గ్యాస్ అని అతను ఇక్కడ ఉండలేదు, ఎవరికో కిరాయికి ఇచ్చారు. అక్కడ పక్కనే ఇక్కడ నెక్వల్డ్ కంపెనీ, ఇన్ని గొడవలు అయిపోయినాయి. వాళ్ళని ఖాళీ చేసి పొమ్మండి, చీకొట్టినా సరే పోవట్లేదండి. వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేస్తారు, సూటుపోటు మాటలు అంటూ ఉంటారు, ఏకవచనం పెడతారు. చాలా ఒక మనిషి ఇంత మెంటల్ టార్చర్లో ఎలా బతకగలడా? ఆ ప్లేస్లో కనుక మీరుంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుంటారు అన్నమాట. అంటే నేను ఈ సూసైడ్ అనే మాట ఉపయోగిస్తున్నానంటే మిమ్మల్ని సూసైడ్ చేసుకోమని కాదు నా అర్థం. అంటే అంత భరించలేని బాధలో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని చెప్పి ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కొంచెం ఊరటనిచ్చింది. అందుకే ఈ వాక్యాన్ని యూట్యూబ్లో కూడా షేర్ చేసుకుందాం అని వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాయిస్ పూర్తిగా క్లారిటీతో అందట్లేదు కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ని తీసేసి చేతులు పట్టుకుని వీడియో చేస్తాను. కైండ్లీ బేర్ విత్ మీ. సో ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంత అనుకూలంగా లేదండి, కానీ నేను వీడియో చేయాలనుకున్నాను కనుక చేస్తున్నాను. ఎందుకంటే స్క్రిబుల్ చేసుకున్నాను ఏమి వాక్యం షేర్ చేసుకోవాలని. సో 8:38 AM 30th August 2025 సాటర్డే. MIZ అంటే మైజర్గుంట, AGP ఆగత్పాలెం,
మైజర్గుంట ఆగత్తిపాలెంకి ఆగత్తిపాలెం ఫస్ట్ వాడే, కానీ మైజర్గుంట పక్కన మా ఇల్లు, పాలకొల్లు మండలం. జెర్మియా 15:21, ఇర్మియా 15:21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే ఇర్మియా 15:19-21 చదువుకుందాం బైబిల్ నుండి. బైబిల్ నుండి మన కోసం చదివి వినిపిస్తాను. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరుగుదురు గాని నీవు వారి తట్టుకు తిరగవు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ వాక్యం నాకు ప్రభు ఎలాగిచ్చాడంటే, నేను ఎవంజలిస్ట్గా ఈ ప్రామిస్ కార్డ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ ప్రామిస్ కార్డ్స్ కూడా కొని ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఒక్కొక్క కార్డు నాకు ₹1 పడుతుంది. 100 కార్డులు కొనుక్కొని ఒక ప్లేస్కి వెళ్తే ఇవి చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తుంటారు. అక్కడ చిన్నపిల్లలందరికీ ఫ్రీగా ఇస్తున్నాను. పెద్దవారికి ఇంటికి వచ్చి ఒక కార్డు, ఆ సమయంలో ఇంకో 2-3 కార్డులు ఇవ్వగలనంటే 2-3 కార్డులు ఇస్తూ ఉంటాను. కొంతమంది అడుగుతారు ఇంట్రెస్ట్గా, వారికి కావాల్సిన చాయిస్ కార్డు బండిల్ నుంచి తీసుకోవాలంటే తీసుకునేలాగా ఫెసిలిటేట్ చేస్తాను. సో ఈ దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదనని ఈ ప్రామిస్ కార్డు వచ్చినప్పుడు బైబిల్ తెరిచి అసలు ఏంటి ఇక్కడ వాక్యం ఏమున్నది అని చెప్పి నేను చూస్తే, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కార చేతిలో నుండి నిన్ను విమోచించేదను అని ఉంది. తర్వాత నేను క్లారిటీ కోసం 19 నుంచి ఇంకా ముందు నుంచి చదివాను. ఇక్కడ ముందు నుంచి చదివితే ఇక్కడ చూడండి 15:4 యోధా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూరాజ్యములన్నిటిలో ఘోర హింస నొందునట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? సో యెరూషలేం గురించి ఈ వాక్యాలు చెప్తున్నాడు అన్నప్పుడు యెరూషలేం తోటి అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ వాక్యం మనకి బైబిల్ వాక్యం మనకి క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సాధనం ఏదైనా ఉందంటే బైబిలే. అదేం బైబిల్ అంటే రిఫరెన్స్ బైబిల్. చూసారు ఇక్కడ కింద రిఫరెన్స్లు ఉన్నాయి, నేను వాడేదే రిఫరెన్స్ బైబిల్. సో ఇప్పుడు ఈ వాక్యానికి రిఫరెన్సెస్ ఏమున్నాయంటే, ఇర్మియా గ్రంథం 20:13, ఇర్మియా గ్రంథం 39:11-12, కీర్తన గ్రంథం 37:40, యెషయా గ్రంథం 13:11, యెషయా గ్రంథం 25:4-5, యెషయా గ్రంథం 29:5, ఇర్మియా గ్రంథం 31:11, ఇర్మియా గ్రంథం 50:34, యెషయా గ్రంథం 49:26, యెషయా గ్రంథం 60:16. ఇప్పుడు ఇర్మియా 20:13 మనం చూస్తే, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఈ వాక్యం మనకి క్లారిటీగా అర్థం కావాలంటే ఇర్మియా గ్రంథం 20:11, 12, 13 చదవాలి. నేను ఇప్పుడు ఇర్మియా 20:11, 12, 13 చదువుతున్నాను. అయితే పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూనూ మరువబడని నిత్యావమానము నొందుదురు. సైన్యములకు అధిపతి యెహోవా
సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇప్పుడు యెరూషలేముకి దరిద్రం పట్టేసింది, చెరలోకి వెళ్ళిపోయింది కదా, నెబుకద్నెజరు పట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకు దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నెబుకద్నెజరు చేతిలో నుండి యెరూషలేములో ఉన్నటువంటి జనుల ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. జనులను, యెరూషలేము ప్రజలను ఆయనే విడిపించుచున్నాడు. అలానే ఇది వ్యక్తిగతంగా తీసుకుంటే, క్రైస్తవుడైనందుకు, నువ్వు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవుడైనందుకు దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దుష్టుల చేతిలో పడితే ఏం చేస్తారు? బలాత్కారంతో ప్రాణం తీసేస్తారు. ఎవరు పడతారు దుష్టుల చేతిలో? దరిద్రులు పడతారు. ధనవంతులు పడరు. వాళ్ళకి పలుకుబడి ఉంటుంది, రికమెండేషన్స్ ఉంటాయి. పోలీసు వారు కూడా ధనవంతులు కాబట్టి వాల్యూ ఇస్తారు. ఏమో కొంచెం మనకు సపోర్ట్ చేస్తాడులే అనే టైపు. సో ధనవంతుడు కాబట్టి మనకి చేసాడు, వీళ్ళు పోలీసులు మనకు సపోర్ట్ చేస్తున్నారని కృతజ్ఞతతోటి ఏదో సంథింగ్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. లేనోడు ఏమిస్తాడు? ఏమీ ఇవ్వలేడు. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుతున్నాడు. దరిద్రుడు ఏమి ఇచ్చుకోలేడు కనుక పోలీసు వరకు మనం ఎన్నిసార్లు కాల్ చేసినా మనల్ని పట్టించుకోరు. మన కాలు వాయిస్ అనగానే ఫోన్ పెట్టేస్తారు క్రెడిట్. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్లో మన వాయిస్ అనగానే కట్ చేస్తారు, డిస్కనెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఇది నాకు వాస్తవంగా జరుగుతుంది కనుక మీకు చెప్తున్నానండి. నేను 112కి ఎన్ని కాల్స్ చేశానో మా నైబర్స్ మీద, అందులో ఉన్న టెనెంట్స్ నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అయిపోయారు. హౌస్ ఓనర్ ఇంజమూర్ జాస్వా నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అయ్యాడు. మాకు 10 లక్షలు ఇవ్వాలి నష్టపరిహారం, నోరు తెరిచి అడిగానండి ఫిబ్రవరిలో, ఇప్పుడు వరకు ఇవ్వలేదు అని చెప్పి నేను పోలీసులకి ఎంత చెప్పినా. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నా సొంత వారే, ఇంజమూరు జాస్వా కోసం నా సొంత వారే నన్ను ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దేవుడి వాక్యాన్ని ఇచ్చినప్పుడు నాకు కొంత ఊరట కలిగింది. ఎస్, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుతున్నాడు. ఇప్పుడు నా ప్రాణాన్ని ప్రభువే విడిపించుతున్నాడు. అదనమాట మ్యాటర్. సో ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బైబిల్ రిఫరెన్స్ తీస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రాసి ఉంచాను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను అని చెప్పి ఇక్కడ వాక్యం 39:11-12లో రాయబడి ఉంది. కానీ మరియు ఇర్మియాను గూర్చి బాబెలు రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకుని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను అని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 39వ అధ్యాయం, ఇర్మియా 39వ అధ్యాయం 1-14 చదివేద్దాం. నేను ఫాస్ట్గా చదువుతాను, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరం 10వ నెలలో బాబెలు రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యంతో యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణం ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ సరేజర్, సంగర్ నెబో, సండులకు అధిపతియగు సెర్సికీమో, జ్ఞానులకు అధిపతియగు నెర్గల్ సరేజర్ మొదలైన బాబెలు రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మంలో కూర్చుండిరి. యూదుల రాజైన సిద్కియాయు అతని ఆయుధస్తులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని
రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్లా పట్టణం దగ్గరనున్న బాబిలు రాజైన నెబుకద్రెజరు వద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బాబిలు రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బాబిలు రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. సిద్కియా ఎదుటే అతని కుమారులని యూదా ప్రధానులందరినీ చంపించేసాడండి బాబిలు రాజు. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బాబిలకు తీసుకుని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్ని చేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని రాజు దేహ సంరక్షకుడు నెబూజరదానుకి దగ్గరికి సిద్కియాకి ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని సిద్కియా రాజుకు ద్రోహులై నెబుకద్రెజరు రాజు దేహ సంరక్షకుడి దగ్గరికి వచ్చేసారన్నమాట. యుద్ధానికి భయపడిపోయి వాళ్ళని ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బాబెలుకు కొనిపోయింది. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. చూసారు, ఇక్కడ యెరూషలేములో లేమిగల దరిద్రులను యూదా దేశంలో నుండనిచ్చి. సో ఆ దినాల్లో లేమిగల దరిద్రులు ఉన్నారండి ఇశ్రాయేల్ దేశంలో. వాళ్ళని యూదా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించాను. ఇంకా దరిద్రులు ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ స్టేటస్ అదే. అందుకని ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేరు, వాళ్ళ స్టేటస్ పెంచేసుకోలేరు అమాంతంగాను. సో వాళ్ళు సంరక్షించుకోలేరని వాళ్ళని ఆ ద్రాక్ష తోటలు అయ్యి పొలాలు చేయడానికి యూదా దేశం ఉంచారంట. మరియు ఇర్మియాను గూర్చి బాబెలు రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చాను. బాబెలు రాజు ఆజ్ఞ ఇచ్చాడు నెబూజరదానికి, నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతను నీతో చెప్పినట్లు చేయవలను. ఎవరి గురించి? ఇర్మియా గురించి. ఇర్మియా ప్రవక్త. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, సండులకు అధిపతి నెబూషబ్బానును, జ్ఞానులకు అధిపతి నెర్గల్ సరేజర్ను బాబెలు రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇర్మియా ఇంటికి తోడుకొని పోవుటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం చేసెను. చూసారా, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను అని. సో యెరూషలేముకు చెప్పిన వాక్యం ఇక్కడ ఇర్మియాకి అప్లై అయింది. దుష్టుల చేతిలో నుంచి విడిపించాడు, లేకపోతే చచ్చిపోతాడు అతను. సో ఇక్కడ మళ్ళా కీర్తన గ్రంథం 37:40, కీర్తన గ్రంథం 37:40 చదువుకుందాం. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలండి. సరైన మొబైల్ లేదు నాకు. ఒక సోదరుని ఒక మొబైల్ ఇప్పించండి అన్నాను ఈ మధ్యకాలం. ఆయన చాలా సమస్యలోనే ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా సమస్యలోనే ఉన్న వాళ్ళు కాదని సారీ చెప్పేశాడు. సో మరి ఎందుకో దేవుని చిత్తం కాదనుకుంటా నాకు మొబైల్ రాలేదు. మరి ఎవరన్నా నా మాటలని మీకు ఒక మొబైల్ ఇప్పిస్తామండి, లేటెస్ట్ మొబైల్, ఒక 20,000 లోపు అని అంటే సంతోషిస్తాను. ఇక్కడ 37:39 కీర్తన గ్రంథం 37:40 చదువుకుందామండి. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు, ఇక్కడ యెహోవా అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం అర్థం చేసుకుందాం. సో ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని రక్షిస్తాడు. ప్రభువు శరణుజొచ్చి ఉన్నాం కనుక
భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షిస్తాడు అన్న వాక్యం ఇక్కడ చాలా క్లారిటీ తోటి మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వాక్యం మరింతగా అర్థం కావాలంటే 28వ వచనం నుంచి 40వ వచనం చదువుకుందాం. 37వ అధ్యాయం కీర్తనలో 28 నుంచి 40 వచనాల వరకు చదువుకుందాం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యం నివసించెదరు. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది కదండి. సో బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో నున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడే, వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. సో యెహోవా శరణుజొచ్చిన వారిని ఆయన విడిపించి రక్షిస్తాడని కన్ఫర్మేషన్ క్లారిటీ ఉంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అనే వాక్యాన్ని సో ఈ వాక్యం సపోర్ట్ చేస్తుంది. ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. చూసారా, లోకుల చెడుతనం బట్టి దుష్టుల దోషం బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. సో చెడుతనం కలిగిన లోకులు దుష్టుల్ని దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. అహంకారుల అతిశయమును మాన్పించదను. అహంకారం యేసుప్రభు నిజదేవుడు అంటే యేసుప్రభుతో మనకేంటి పని? నేను ధిక్కార స్వరం వినిపించే అహంకారులను, బలాత్కారులను, క్రైస్తవులని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరి హింసిస్తున్నటువంటి వాళ్ళని, బలాత్కారుల గర్వమును అణచివేసేదని. సో వాళ్ళ గర్వాన్ని అణచివేస్తాడు. సో మన దేశంలో ఇప్పుడు బీజేపీ పేటరెళ్ళిపోతుంది. బీజేపీ దానికి అసోసియేట్గా ఆ కూటమిలో ఉన్న పార్టీలు సంబంధించిన నాయకులు, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ పేటరేగిపోతున్నారు. సో ఈ వాక్యం చాలా లోకుల చెడుతనం బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. సో ఖబర్దార్ బీజేపీ, ఎన్డీఏ కూటమి క్రైస్తవుల్ని హింసిస్తే ఇక్కడ వాక్యం ఉన్నది. దేవుడు క్లారిటీ చెప్తున్నాడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును బట్టి మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే యెషయా 13వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివి అర్థం చేసుకుందాం. యెషయా 13. తొమ్మిది, 10, 11.
యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనం బట్టి, దుష్టుల దోషను బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. సో ఈ వాక్యం క్లారిటీగా అర్థమైంది కదండి. ఇప్పుడు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఉగ్రులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమే అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. కాబట్టి ఉగ్రులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమే అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. బలాత్కారులు మనం జయించేసాం, వీళ్ళందరినీ అణచివేశామని అన్నప్పుడు మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు, మేఘఛాయ అయితే ఎండ తీవ్రత తగ్గిపోతుంది కదా. బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. యెహోవా వలన, మన దేవుని వలన బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. కనుక భారతదేశంలో ఉన్న క్రైస్తవుడా, సగటు క్రైస్తవుడా, క్రైస్తవులారా, వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ధైర్యంగా ఉండండి. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 25వ అధ్యాయం 1-5 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారం గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. బేకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి ఉగ్రులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడిని అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. కనుక క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచేవారి జయకీర్తనని దేవుడు అణచివేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అది అర్థమాలంటే 1-5 వచనాలు కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించి వారి సమూహము ఎగిరిపోవు పుట్టువలే నుండును. హఠాత్తుగా 1 నిమిషంలోనే ఇది సంభవించును. సో ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 1-5 చదువుకుందాం. అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. ఈ వాక్యం అరీయేలు గురించి చెప్తున్నాడు. ఇక్కడ అరీయేలుకు బదులుగా క్రైస్తవుని హింసించే అటువంటి జనులను, మరి ఏ దేశస్తులైనా వాళ్ళని మనం సాదృశ్యంగా తీసుకుందాం. సో అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్ని గుండమగును. నేను నీతో యుద్ధం చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును.
అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్లుండును. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్లుండును. కర్ణపిచాసి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. కర్ణపిచాసి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. కర్ణపిచాచి అనే ఇక్కడ పదం ఉపయోగించాడు చూసారా. కర్ణపిచాచి అంటే ఇది ఈ మాంత్రికులు, చేతబడి చేసేవాళ్ళు, బాణమతి చేసేవాళ్ళు, యంత్రమంత్ర తంత్ర కుతంత్రాలు ప్రయోగించేవాళ్ళు ఉపయోగించే కర్ణపిచాచి అనమాట. కర్ణపిచాచి అనేది ఉన్నది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఇదిగో బైబిల్. పోలీసులు కర్ణపిచాచి అనేది ఉన్నది, చేతబడులు, బాణమతులు, చిల్లంగి, వశీకరణ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడు బైబిల్ కూడా ఇక్కడ ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని ఉచ్చరించాడు ఇక్కడ యెషయా ప్రవక్త. కర్ణపిచాచి స్వరం వలె. కర్ణపిచాచి స్వరం ఎలా వస్తుంది? గుసగుసలాడుతున్నట్టు నేలలోంచి, భూమిలోంచి వస్తుంది అనమాట. నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుకు రేణువులంత విస్తారముగా నుండును. అరియలు శత్రువుల సమూహం, బాధించి వారి సమూహం ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక నిమిషంలో నీది సంభవించును. సో క్రైస్తవులకు శత్రువులైనటువంటి వారందరికీ కూడా దేవుడు అరియల్ని ఏ విధంగా శిక్షిస్తున్నాడో ఆ విధంగా శిక్షిస్తాడని గ్యారంటీ ఇస్తున్నాడు, కన్ఫర్మేషన్. ఇర్మియా 31:11 చదువుకుందాం. నా ఎదురుగుండా ఒక సైతాన్ కూడా వచ్చాడండి. ఇటు చేతబడులు చేస్తాడు, మా ఇంటికి కాలువతలు ఉండి గొడవ చేస్తున్నాడు, ఏదో తాటగులు కొడుతున్నాడు. మరి ఏం చేస్తాం, తప్పదు, బియాండ్ కంట్రోల్. ఇర్మియా 37:11 చదువుకుందాం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఈ వాక్యం మనకి కొంచెం అర్థం కావాలంటే 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారం బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నిన్నటికి కృషింపగా నీళ్లు పారు తోటవలేనుందరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు యెరూషలేములో జరగబోయేది రాబో దినాల్లో ఇదేనండి. వాక్యం నెరవేరబోతుంది. యెహోవా చేత ఉపకారం బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నిన్నటికి కృషింపగా నీళ్లు పారు తోట వలెనుందరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. కనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వు చేత యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. కనుక యెరూషలేము గురించి ఆనందకరమైనటువంటి వాక్యము చెప్తున్నాడు. ఇది రాబో దినాల్లో నెరవేర్చబడుతుంది. సో ఇర్మియా 50:34 కూడా చదువుకుందాం. ఇర్మియా 50:34.
వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బాబెలు నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. చూసారా, ఇశ్రాయేలు యొక్క విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బాబెలు నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 30 నుంచి 34 వచనాలు చదువుకుందాం మనం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుతున్నది, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుతున్నది. బాబెలు గురించి చెప్తున్నాడు, బబులోను గురించి. గర్విష్ఠుడు తొట్టిల్లు కూలును, అతని లేవనెత్తు వాడెవడను లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టేదని, అది అతని అన్నిటినీ కాల్చివేయను. ఇది కూడా బాబిలోను గురించి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి బబులోను చేత. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొంచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. సో బబులోను పట్టణస్థులు పోనివ్వట్లేదు ఇశ్రాయేల్ని. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బాబెలు వాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. సో తన ప్రజల పక్షాన దేవుడు యేసు ప్రభు వ్యాజ్యం ఆడతాడండి, నన్ను విడిపిస్తాడు. యెషయా గ్రంథం 49 అధ్యాయం 26 వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 49:26. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మైక్ అక్కడ, ఉప్పాట మైక్ వల్ల. కైండ్లీ బేర్ విత్ మీ, ఎడిట్ చేయలేను నేను. యెషయా గ్రంథం 49 అధ్యాయం 26 వచనం చదువుకుందామండి. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించి వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత వారు మత్తులగుదురు. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించి వారికి తమ స్వమాంసమును తినిపించేదను. బాబిలోనికి, ఇశ్రాయేల్ను బాధించిన బాబిలోనికి అంటున్నాడు, నిన్ను బాధించి వారికి తమ మాంసమును తినిపించేదను. స్వమాంసం ఎప్పుడు తింటారండి? కరువు తాళలేక ఇంకా తినడానికి ఏమీ లేనప్పుడు వాళ్ళ స్వమాంసం, వాళ్ళ శరీరంలో నుంచి కొన్ని అవసరం లేని పార్ట్లు కట్ చేసుకుని వాళ్ళే తింటారట. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత వారు మత్తులగుదురు. వాళ్ళ రక్తం వాళ్ళు తాగుతారంట, పానీయం లేక, ద్రాక్షారసం లేక. చూసారా, అందుకే క్రైస్తవులతోటి చాలా జాగ్రత్త. క్రైస్తవుల జోలికి అసలు ఎవరూ కూడా రాకూడదు కూడాను. చాలా అప్రమత్తంగా ఉండాలి. బైబిల్ సత్యం చెప్తుంది. ఇవన్నీ భారతదేశానికి కనుక అమలు జరిగితే చూడలేమన్నమాట మనం. అందుకే ప్రభు నా చేత చెప్పిస్తున్నాడు, దుష్టత్వం పెరిగిపోకుండా ఉండడం కోసం ఈ ఎన్డీఏ కూటమి సెంట్రల్లోను స్టేట్లోను ప్రభు నా చేత చెప్పిస్తున్నాడు. కాషన్ మెసేజ్ ఇది గవర్నమెంట్స్కి ఆ కూటమిలో ఉన్న రాజకీయవేత్తలకు కూడా. యెషయా గ్రంథం 60 అధ్యాయం 16 వచనం. ఎండింగ్ వచ్చేసామండి, మెసేజ్ ఎండింగ్కి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 16 వచనం చూద్దాం.
యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. యెహోవానగు నేను నీ రక్షకుడననియు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు దేవుడు ఈ వచనం ద్వారా. బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. చూసారా? సో ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. ఈ వాక్యం అర్థం కావాలంటే ఇక్కడ ఒక రిఫరెన్స్ ఉంది, దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ స్టడీ చేయాలి. కానీ ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది కనుక నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 8వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8 నుండి 22 వచనాలు చదివేసుకుందాం, మనకు అర్థమైపోద్ది కొంచెం. మేఘములను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపంలో నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి. తర్షీసు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. యెరూషలేము గురించి వారి రాజులు నీకు ఉపచారము చేదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ యందు జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలన చేయబడును. ఇండియా బీ కేర్ఫుల్లా. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియో నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. ఇంకా ముందుకెళ్దాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశంన బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలోగా పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. సూర్యుడికను అస్తమింపుడు, చంద్రుడు క్షీణింపుడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఇది నూతన యెరూషలేము గురించి చెప్తున్నాడండి. నీ దుఃఖ దినములు సమాప్తమలగును. నీ జనులందరూ నీతిమంతులయ్యందురు. నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.
ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇశ్రాయేలు, యాకోబు తన అన్న ముందు ఎన్నిక లేనివాడుగాను, తన అన్నకు భయపడిపోయి తన అన్న యొక్క జ్యేష్ఠతో దీవెనలు మోసగించాడు తల్లి ద్వారా. కనుక ఎన్నిక లేనివాడుగా లాబాను ఇంటికి వెళ్ళిపోయి బలమైన జనం అయిపోయా లేదా? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ప్రపంచంలో అన్ని దేశాలకి గడగడ వణుకు పుట్టిస్తుందా లేదా? సో ఇస్రాయేల్కి కుడి భుజం ఎవరు? రైట్ హ్యాండ్ అమెరికా. సో ఇస్రాయేల్ తోటి గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? మటాష్. అందుకే క్రైస్తవులతోటి గొడవ పెట్టుకోవద్దు. ఎవరునూ క్రీస్తుని నమ్ముకున్న ప్రభు బిడ్డల జోలికి అసలు రావద్దు. సో విగ్రహారాధికులు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులు ఇది ఒక సీరియస్ మెసేజ్గా తీసుకుని క్రైస్తవుల వల్ల ఆశీర్వదింపబడడానికే ప్రయత్నం చేయండి. ప్రభువుని నమ్ముకున్నటువంటి హిందువుల్లో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. వారిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పొమ్మనలేక పోగొట్టినట్టుగా ఎందుకు క్రైస్తవుల్లోకి వెళ్ళలేరు, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి అని వారి హస్బెండ్స్. ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అని ప్రభు మళ్ళీ బ్యాక్ వచ్చేయమని వారి భార్యలు ఈ విధంగా శోధిస్తున్నారు. ఒక అతను అన్నాడు ఒకసారి, మా భార్య ప్రభువుని నమ్ముకున్నదండి, ఇప్పుడు ఆమె ఆల్ ఆఫ్ సడన్గా క్రైస్తవురాలు అయిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటండి? నేను హిందువుగానే కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పుడు నా భార్యని నేను అభ్యంతరపరచట్లేదు, చర్చికి వెళ్ళనిస్తున్నాను. కానీ ఆమె ప్రభువుని నమ్ముకున్నది కానీ క్రైస్తవురాలు అయిపోయి నన్ను వదిలేసింది అనుకోండి, నా పరిస్థితి ఏంటి? సో క్రైస్తవత్వం వల్ల మా హిందువులకు కొంపలు ఎందుకు కూలాలి? మా యొక్క కుటుంబాల్లో ఈ అలజడి ఎందుకు రావాలి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది వ్యక్తిగత స్వేచ్ఛ అండి. మీ భార్య కావచ్చు, కానీ ఆమెకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రభు ఇచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వేచ్ఛ. ఆమె ఎవరిని ఆరాధించాలనేది నిర్ణయించుకునే అధికారం ఆమెకే ఉంటుంది. మీ భార్య అయినంతరాన్ని ఆమెని యేసు ప్రభువును నువ్వు ఆరాధించొద్దు, చర్చికి వెళ్ళొద్దు, క్రైస్తవురాలుగా మారొద్దు, నువ్వు నా భార్యవి, నాతోనే చచ్చిపో, నాతోనే నరకానికి రా అనడానికి మీకు హక్కు లేదండి. మీరు ఆమె మారిన తర్వాత దేవుడు చేసిన మేళ్ళన్నీ కళ్ళారా చూస్తున్నారు కనుక మీరు కూడా మారాలంటే మారండి. మారలేని పక్షంలో మీకు ఇష్టం లేనప్పుడు ఇంకా ఆమెకి స్వేచ్ఛనిచ్చేసి మీరు ఇక అర్థం చేసుకుని పాజిటివ్ దృక్పథంతో నా జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకోవడం చాలా మంచిది. ఆ విధంగా చేయడం వల్ల మీరు మరింత నష్టపోకుండా, కొంతవరకు మీకు ఒకవేళ నష్టం అనిపించిందంటే ఆమె మారడం, క్రైస్తవురాలు అవడం, కొంతవరకు మీకు నష్టం అనిపించిందంటే మరింతగా మీరు పతన స్థితికి వెళ్ళకోకుండా ఆమె దారిని ఆమెకి వదిలేస్తే ఆమె వల్ల మీరు ఇవే రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా మీరు కూడా మారి మీరు కూడా ఆశీర్వదింపబడతారు. సో ఇద్దరు పరలోకానికి వెళ్ళడం దేవుని చిత్తం, కానీ ఒకరు నరకానికి ఒకరు పరలోకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఆమె మారిందంటే ఆ ఆశీర్వాదం మీకు కూడా వస్తుంది. కొంచెం ఆలస్యమైనను ఓపు పట్టండి అని చెప్పాను. ఇప్పుడు అలా కాకుండా మేము హిందువులు మా సనాతన ఇదే అది అని చెప్పేసి ఛాందసవాదంతో ఆ మూర్ఖత్వంతో కనుక కొనసాగితే నష్టపోయేది వాళ్ళే. సత్యం, బైబిల్ సత్యం చెప్తుంది. భారతదేశంలో క్రైస్తవులను ఎవరన్నా కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వేధిస్తే ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు, బాబిలోనికి ఏం శిక్షించాడో దేవుడు, బాబిలోని ఎలా శిక్షించి ఇశ్రాయేల్ ప్రజల్ని యెరూషలేముకి రప్పిస్తాను అంటున్నాడు, ఈ వాక్యాలన్నీ మనం చదువుకోను. ద సేమ్ వర్సెస్ అప్లై టు క్రిస్టియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ ఉన్న క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ బైబిల్ వాక్యాలు యెరూషలేముకి చెప్పబడి అప్లై అవుతాయి. కనుక క్రైస్తవులు ధైర్యంగా ఉండండి. సో క్రైస్తవుడుగా నీతిగా బతుకుతున్నందుకు మీ పక్కోళ్ళు మిమ్మల్ని బాధించి వేధించి దుఃఖపరిచి మాటలతోటి కర్ణపిశాచి వశీకరణ చేతబడులు బాణామతులు అన్నీ చేస్తున్నా సరే యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్నిసార్లు? యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం 3 సార్లు, ఆమేన్ ఆమేన్ 3 సార్లు. గుర్తొచ్చినప్పుడు ఎలా చెప్పుకోండి. మిమ్మల్ని పట్టి పీడించి శోధించి బాధించి దుఃఖపడుతున్న దుష్టాత్మలు చెడ్డ ఆత్మలు అన్నీ కూడా పారిపోతాయి మిమ్మల్ని విడిచి.
అయిపోయినాయి అంటే మీకు వచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మ. మీ హృదయంలో నివసించేది ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. సో త్రియేక దేవుడు మీ హృదయంలో నివసిస్తున్నప్పుడు మీకు ఏం కావాలన్నా మీ తండ్రిని ఎలా కడతారు? ఎలాగ తండ్రి? అలా పరలోక తండ్రిని అడగండి. ప్రభు ఇవ్వలేని అసమర్థుడేం కాదు. మీరు అడగకుండానే, మనం అడగకుండానే భూమిని సృజించి మానవుడికి ఏమేమి కావాలన్నీ పొందుపరిచిన దేవుడు మీరు అడిగితే ఇవ్వలేడా? ఇవ్వలేనివాడా? చేతకానివాడా? అడిగేవాడిని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఇస్తాడు. కాదంటే ఓర్పు సహనం కలిగి ఉండాలి. నేను ఎప్పటి నుంచో కొన్ని కోట్లు కావాలని ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజు కూడా ఏమీ రాలేదు, ఇంకా దరిద్రం పట్టేసింది. అయినా సరే ఇస్తాడు, దేవుడు ఇస్తాడనే నిరీక్షణతో ఉన్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, నాకు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నన్ను వదిలేశారు, నా చావు కోరేతున్నారు. ఆమె అయితే ఎప్పుడో నేను చంప ప్రయత్నాలు చేసింది, విశ్వ ప్రయత్నాలు, దేవుడు కాపాడాడు. నా సొంత వాళ్ళు నన్ను చంపేయడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు, అయినా వాళ్ళని సిగ్గుపరుస్తున్నాడు దేవుడు నన్ను కాపాడి. ఇప్పుడు నా పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు. వాళ్ళకి పెళ్లి చేయాలంటే చాలా డబ్బు అవసరం. ఈరోజు చూస్తే దరిద్రులందరికంటే పరమ దరిద్రుడు ఎవడంటే నేనే. అది సిచ్యువేషన్. అయినా నేను భయపడలేదు, ప్రభువు ఉన్నాడు. ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా అన్ని ఏర్పాట్లు చేసే దేవుడు ఉన్నాడు నాకు. నేను ఎలా భయపడాను? నా రక్షకుడు ఎంతో గొప్ప మహోన్నతుడు, ధనవంతుడైన దేవుడు. నేను ఎలా భయపడవాలని నేను ధైర్యంతో, నిరీక్షణతో ప్రభు వైపు చూస్తాను. ఎందుకంటే ఆయన అద్భుతాలు బోల్డని, చిన్న చిన్న అద్భుతాలు మొదలుకొని పెద్ద పెద్ద అద్భుతాలు బోల్డని చేశాడు నాకు. నేను ఇప్పుడు బతికి ఉన్నానంటే అదే పెద్ద అద్భుతం. మీకు అర్థమైంది ఇప్పుడు? కనుక భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ ప్రత్యేకించి మెసేజ్ని డెడికేట్ చేస్తున్నాను. మరొకసారి మెసేజ్ మెయిన్ వర్స్: దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. ఇది యెరూషలేము కోసం చెప్పబడిన వాక్యం అయినప్పటికీ ప్రతి క్రైస్తవుడు, భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు ఈ వాక్యాన్ని పాజిటివ్గా తీసుకుని, నా కోసమే ఈ వాక్యం బైబిల్లో పొందుపరచబడింది అని చెప్పి గ్రహించుకొని, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడున్నాడు. క్రైస్తవుడా, భయపడుకు. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేవాడున్నాడు. బలాత్కారులను శిక్షించే దేవుడున్నాడు. బాబులోని శిక్షించిన దేవుడు ఈవేళ బాబులోని పరిస్థితి ఏంటి? బాగ్దాద్, ఇరాక్ ఏంటి పరిస్థితి? ఇది వరకు అమెరికా కంటే గొప్ప దేశం ఓల్డెన్ డేస్లో బాబులోన్. ఈవేళ ఏంటి? నథింగ్, జస్ట్ ఆ దేశం మట్టి కరిసేసింది. ఇరాన్ రీసెంట్గా ఆల్మోస్ట్ మట్టి కరిసినంత పని. అక్కడి నుంచి అందరికీ వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ కావాలి కాబట్టి కొంచెం కంట్రోల్ చేశారు, లేకపోతే స్మాషే. అమెరికా కొంచెం శాంతియుత ఒప్పందం చేసి సర్దుబాటు చేసింది కనుక, లేకపోతే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ మట్టి కరిసేసేది. ఇరాన్కి ఇజ్రాయెల్ ఏమనుకున్నదంటే, ఇరాన్ దేశంలో ఎన్నికలు శాంతియుతంగా జరిపించి ఇరాన్ కంట్రీని పరోక్షంగా ఏలాలనుకున్నది మొన్న రీసెంట్లీ అటాక్స్లో. కానీ అమెరికా ఇన్వాల్వ్ అయ్యి, ఇంటర్ఫీర్ అయ్యి కంట్రోల్ చేసి శాంతియుతంగా ఇరాన్ నాశనం అయితే మరి పెట్రోల్ చాలా పెరిగిపోద్ది, బతకలేము ప్రపంచం యావత్తు అని అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇరాన్ కొంతవరకు బతికి బట్ట కట్టబడింది. లేకపోతే ఇరాన్ అదే గతే. కనుక దేవునితోటి, దేవుని ప్రజలతోటి, అంటే క్రైస్తవులతోటి, జూయిష్ పీపుల్ తోటి గొడవ ఎవరైనా పెట్టుకుంటే ఇజ్రాయెల్ చూపిస్తుంది చూసారా, అదే జరుగుతుంది. క్రైస్తవులతోటి అస్సలు ఏ రూపంలో కూడా మీరు గొడవ పడవద్దు, గొడవ పెట్టుకోవద్దు. అలాగే క్రైస్తవులు అందరూ క్రైస్తవేతరులని మ్యాక్సిమం ప్రేమించాలి. వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా సరే, బాధించినా సరే, అయినా సరే ఓర్చుకుంటూ సహనం కలిగి వాళ్ళ మేలు గురించి ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడు మా చర్చ్ కోసం, మా ఇంటి ముందు చర్చ్ కడదాం, 10x20 హాల్ అని, దానికి ఎస్టిమేటెడ్ కాస్ట్ 4 లక్షలు. ₹1 లేదు నా దగ్గర. అనేక ప్రాంతాల్లో ప్రేయర్ఫుల్గా వెళ్తున్నాను. ఎవరన్నా కొంచెం దయ తెలిసి నా మీద దేవుని ప్రేరేపణ బట్టి 1% 4 లక్షలు ఇవ్వచ్చు, లేదంటే ఒక 10 మంది కొంతగా ఇవ్వచ్చు. ఎక్కడో చోట దేవుడు అద్భుతం చేస్తాడని ప్రయత్నం చేస్తున్నాను. వెళ్తున్నప్పుడు ఆ అయితే ఏరియాలో తిరుగుతున్నానో ఆ ఏరియాని
ప్రభు ఈ ఊరు నేను దర్శించాను, అందరినీ ఇంటింటికి వెళ్ళి నేను ఫండ్ రైజ్ చేశాను. వాళ్ళు 5, 10, 20, 50, 100, కొంతమంది కొంచెం జాలి గలవారు 200, ఇంకా కొంతమంది 500. ఈ 200, 500 అనేవి వెరీ రేర్, నాట్ ఈవెన్ 1%. 100 అనేది ఓకే, ఒక 1%. అలాగా సపోర్ట్ దొరుకుతుంది. కానీ మాకు గాస్పల్ ట్రాక్ట్స్ అవి ప్రింట్ చేయించను, ఇది కంప్యూటర్ ప్రింట్కి అయిపోతుంది, డబ్బులు వస్తున్న డబ్బులు ఆల్మోస్ట్ ప్రింట్కి అయిపోతున్నాయి. సరే చర్చ్కి ఏంటంటే ఒక 50 రూపాయలు 20 రూపాయలు మిగులుతున్నాయి. ఏమవుతుందండి ఆ డేకి 50 రూపాయలు 20 రూపాయల వల్ల ఏమవుతుంది? సో సేవకుడిగా నా ఖర్చులకి వెళ్ళిపోతున్నాయి. యాజ్ ఆన్ డేట్ చెప్పాలంటే మీరు నమ్మరు, ఒక 500 రూపాయలు సేవ్ చేసానేమో యాజ్ ఆన్ డేట్. ఎప్పటి నుంచో, మన డిసెంబర్ నుంచి నేను తిరుగుతున్నాను అన్ని ఊర్లు. యాజ్ ఆన్ డేట్ ఒక 500 రూపాయలు మాత్రమే సేవ్ చేయగలిగాను. అవి మరొక రూపంలో సేవ్ చేస్తే దాన్ని కూడా ట్రాక్ చేసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎవడో కాదు, మా చిన్నాన్న కొడుకు. నన్ను అంతగా ట్రాక్ చేసి వేధించేస్తున్నారండి. ప్రతి రూపాయిని ఆరాధిస్తున్నారు, ఏదో నేను వాళ్ళ దగ్గర బెచ్చమెత్తుకున్నట్టు. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేరణను బట్టి ఆ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు, ఆ విలేజెస్ అక్కడ దయగల వారు ప్రభునామాన్ని వచ్చి చర్చ కట్టుకుంటానని ఆ సహాయం కోరుతున్నాడని వాళ్ళు దయదలిచి దయతో ఒక 500 రూపాయలు ఇచ్చిన, 5 రూపాయలు ఇచ్చినా ఆ 5 ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. 5 కూడా 5 ఇచ్చిన వాళ్ళు మంచివాళ్ళే కదా, ప్రభు బిడ్డలే కదా. 10 ఇచ్చిన వాళ్ళు కూడా మంచివాళ్ళే కదా, 20 ఇచ్చిన వాళ్ళు కూడా మంచివాళ్ళే కదా. అలాగే 50 ఇచ్చిన వాళ్ళు మంచిలే, 100 ఇచ్చిన వాళ్ళు మంచిలే. సో అందరూ 200 ఇచ్చిన వాళ్ళు మంచిలే, 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు మంచిలే. సో అందరూ 500 ఇవ్వలేరు, అందరూ 200 ఇవ్వలేరు, అందరూ 100 ఇవ్వలేరు, అందరూ 50 ఇవ్వలేరు. అలాగే ఎవరు తోచిందో వాళ్ళు చేస్తున్నారు, అసలు లేని దానికంటే. అందుకే నేను అందరినీ ప్రభు ఎంత ఇచ్చారు అందరినీ ఒక్కొక్క రూపాయలు, 1 కోటి రూపాయలుగా బ్లెస్ చేసి, 1 కోటి రూపాయలు అంత బ్లెస్సింగ్స్ ఇచ్చేసి, వాళ్ళు ఎంత ఇచ్చారు అన్ని కోట్ల రూపాయల విలువైనంత బ్లెస్సింగ్స్, మెనీఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చేవాడు దేవుడు, అందుకునేవారు వారు. మధ్యలో మనం ప్రార్థన చేసి పక్కకు తప్పుకునే వాళ్ళమే. నేను అందుకే ఆ గ్రామాలను కూడా సంపూర్ణంగా గ్రామాన్ని ఆశీర్వదించి, అందులో ఉన్న నీతి, న్యాయ, యథార్థ ధర్మాలను అనుసరించి మానవత్వానికి పెద్దపేటేసి చక్కగా హుందాగా బతుకుతున్నటువంటి క్రైస్తవేతలను కూడా మీ చిత్త ప్రకారంగా మీ కోరిక మేరకు సమృద్ధిగా దీవించి ఆశీర్వించి నేను అందరు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. సో లిటరల్లీ నేను వెళ్ళిన ప్లేసు ఆశీర్వదింపబడుతుంది, వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. సో కానీ నా ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, నా నివాసం, నా స్వగ్రామంలో నన్ను ఒక్కరు కూడా ఆశీర్వదించట్లేదండి. నా చావు కోరేతున్నారు, నా రక్త సంబంధం, నా తోబుట్టువులు, తల్లిదండ్రులు అయితే చనిపోర్లండి. సో మా తండ్రిది చాలా బాధాకరమైన దుర్మరణం. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. దయచేసి నా గురించి ప్రార్థించండి. మా ఇంటి ముందు చర్చి నిర్మించుకోవాలనుకుంటున్నాం, దానికి ఫండ్ రైజ్ చేస్తున్నాను. నేను అందరికీ పరిచయమే. ఇప్పుడు నా వీడియోలో నేను కనిపించాను కాబట్టి నేను చాలామంది చచ్చిపోయాడు, వాయిస్ వినిపిస్తున్నాడు, వేరే వాళ్ళు వాయిస్ ఇప్పుడే రికార్డ్ చేసి వినిపిస్తున్నాడు అంటున్నారు. అందుకే అది అవాయిడ్ చేయడం కోసం క్లారిటీ మెసేజ్ ఇస్తున్నాను. సో దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ రాజబాబు మోసుగంటి, ఈ రాజబాబు మోసుగంటి ఛానల్లో ఈ వీడియోని వేస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి. సో మాది క్యూఆర్ కోడ్ ఒకటి చూపిస్తున్నాం, ఇదిగోండి. చర్చ్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఏసు రక్తమే జయం మినిస్ట్రీస్. ఎస్, మీకు ఇది ఇక్కడ మా ఇల్లు, ఇది ఇక్కడ క్లియర్గా అడుగుతున్నాం మీ ఎంతెంత కావాలి. ఇక్కడికి వచ్చేటడికి మా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడికి వచ్చేటడికి యూపీఐ నెంబరు 42681968, యూపీఐ ఐడి 9292201542@Jio. సో ఇక్కడ కిందకు వచ్చేటడికి క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ నలిగిపోయింది, తిప్పుతాను అండి. చూసారా? ఇప్పుడు మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని
వీడియో పాజ్ చేసి స్కాన్ చేస్తే స్కాన్ అవుతుంది, రాజబాబు మోసిగంటి అని వస్తుంది. అప్పుడు మీరు అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ మీకు తోసిన అమౌంట్ ప్రభు ప్రేరేపణ బట్టి పంపించవచ్చు, మా అకౌంట్కి వస్తుంది. మా మొబైల్ నెంబర్లు ఉన్నాయి. సో ఇవే ట్రాక్స్, ఈ ట్రాక్స్ని మేము ప్రింట్ చేస్తున్నాం కంప్యూటర్లో. మా మొబైల్ నెంబర్లు ఉన్నాయి చూడండి, 9292201542, 9966327361, 6281317132. కాల్ చేసి ప్రే చేయించుకోవచ్చు. ఓకే, వీడియోని క్లోజ్ చేస్తున్నానండి. దయచేసి మా ఛానల్ రాజబాబు మోసిగంటి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ.